హాయ్ ఫ్రెండ్స్, మేము ఆ రోజు స్వర్ణగిరి టెంపుల్ దర్శనంకి వెళ్ళాము. దర్శనం చాలా బాగా అయింది. స్వర్ణగిరి టెంపుల్ ఎలాగుందో చూద్దామా ఫ్రెండ్స్. స్టార్టింగ్ ఇది ఏంటి, స్టార్టింగ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇది కమాన్ టైప్ ఇలా ఉంటుంది. దీని నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. దీని నుంచి కొంచెం దూరం నడిచాక ఇక్కడ సైడ్కి చెప్పులు విడవడానికి స్టాండ్ ఉంటుంది. స్టాండ్ దగ్గర చెప్పులు విడిచేసేయాలి. చేసి నడుచుకుంటా కొంచెం దూరం వెళ్ళాక నడుచుకుంటూ కొంచెం దూరం అలాగే వెళ్ళాలి. ఇలాగే కొంచెం దూరం వెళ్ళాక ఇక్కడ బ్రహ్మరథం అనేసి ఒకటి రథం ఉండి, రథం దగ్గర వాటర్ ఫాల్స్ ఉంటాయి. కొంచెం కాసేపు అయితే వస్తున్నది. ఇదిగోండి ఫ్రెండ్స్, బ్రహ్మరథం దగ్గర వాటర్ ఫాల్స్ వస్తాయి. చాలా బాగుంటుంది చూడటానికి. ఇది స్టార్టింగ్ బ్రహ్మరథం. ఇది గుడికి ఎదురుగానే బ్రహ్మరథం ఉంటుంది. ఇక్కడ సైడ్కి ట్యాబ్స్ ఉంటాయి. వాటర్ కాళ్ళు గడుపున తర్వాత ఇక్కడ ఫస్ట్ స్వామివారి పాదాలు ఉంటాయి. స్వామివారి పాదాలని చూస్తాం కదండి. ఇక లోపలికి వెళ్దాం. నుంచి మెట్ల నుంచి పైకి వెళ్ళాలి. పైకి సైడ్ నుంచి చాలా విగ్రహాలు ఉంటాయి. మేము రికార్డ్ చేయడం మాకు కాలేదు. ఇక పైన ఒక 2 విగ్రహాలు షూట్ చేశాము. ఇదిగోండి ఇలాగే ఉంటాయి. మొత్తం విగ్రహాలు ఒక 4-5 ఉండొచ్చు. ఇది ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాలి, లోపల కొట్టడానికి లేదు. ఇక్కడ ఒకటి రథం టైప్ ఉంటుంది, పెద్దది. అది ప్లేస్ చేయడానికి ఇట్లా కట్టారు. సూపర్ ఉంది ఇది ప్లేసెస్. అక్కడ ఎంత బాగా మొత్తం రాయితోటే కట్టారండి. ఎంత బాగుంటుందో టెంపుల్. ఎంత కొబ్బరికాయ కొట్టే ప్లేస్, రథం. ఇదేమో నెక్స్ట్ ఇది ప్యాలెస్ టైప్ ఉంది. అది ఏం చేస్తుందో తెలియదైతే. ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, ఇది ప్యాలెస్ టైప్ ఉంది. సూపర్ ఉంటుంది అది. అక్కడ అందరు పిక్చర్స్ తీసుకుంటున్నారు. హైలైట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యాలెస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మొత్తం గుడి గోడల పైన ఎట్లా ప్లేస్ చేశారు రాతితోటి. దేవుడి ఎంత బాగా ఉందో గుడి. మొత్తం బాగా డిజైన్ చేశారు. మొత్తం సూపర్గా ఉంటుంది. ప్యాలెస్ టైప్ ప్రతి కట్టడము ఎంత న్యూ మోడల్లో పెట్టారంటే అంత రాతితోటి సూపర్గా పెట్టారు మొత్తం ఫుల్గా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నెమలి, ఆవు, ఇంకోటి ఏనుగు, ఇలాంటి ఒక 2-3 బొమ్మలు పెట్టారండి. చూడడానికి ఎంత సూపర్గా ఉందో. అది షూట్ చేసాం కానీ అది ఎడిట్ అయిపోయింది. ఎంత ప్లేస్ అండి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. బాగున్నాయి అసలు. పిల్లలు ఆడుకోవడానికి బయట గ్రౌండ్ ప్లేస్ లాగా ఉందా, అక్కడ ఉన్నాయి. మేము షూట్ చేయలేకపోయాము. నెక్స్ట్ ఇక్కడ ఒక దేవుడు ఉండి, ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయండి. మళ్ళీ ఈ వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత ఇదిగో ఏనుగు తీసాను. ఏనుగు, ఆవు, నెమలి ఇవన్నీ అక్కడ బ్యాక్ సైడ్. గుడి వెనక సైడు పిక్చర్స్ తీసుకోవడానికి. ఇది వాటర్ ఫాల్స్.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాటర్లో దేవుడు ఉంటాడండి. ఎంత బాగుంటాడో, అందరు కులంలో పైసలేసి మొక్కుకుంటున్నారు. ఎంత బాగా ఉందో ప్లేస్. ఒక్కొక్క ప్లేస్ ఎంత బాగా హైలైట్గా డిజైన్ చేశారండి. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. కొత్తగా ఒక వింత ప్రపంచంకి వెళ్ళినంతగా ఉంటుంది స్వామివారి టెంపుల్.